రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జ్ల మూడో జాబితా ఖరారైంది. ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన మంత్రి జోగి రమేష్ కు పెనుమలూరు సీటు ఖరారు చేశారు. దీంతో ఎమ్మెల్యేలు సీఎంఓకు కయ్యు కట్టారు. గురజాల ఎమ్మెల్యేలు కాసు మహేందర్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో ఎమ్మెల్యేలతో చర్చించారు. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం అందుతుంది. కానీ నరసరావుపేట సీటు బీసీలకు ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తుంది. అటు నరసరావుపేట లోక్సభ ఇన్ఛార్జ్ నియామకంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీసీకి చెందిన నాగార్జునకు నరసరావుపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చేందుకు వైసీపీ యోచిస్తోంది. అయితే లావు కృష్ణదేవరాయలను మార్చొద్దని నలుగురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. కృష్ణదేవరాయలను మార్చితే 5-6 చోట్ల ఇబ్బంది పడతామని ఎమ్మెల్యేలు అంటున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ల మూడో జాబితా ఖరారైంది. ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన మంత్రి జోగి రమేష్ కు పెనుమలూరు సీటు ఖరారు చేశారు. దీంతో ఎమ్మెల్యేలు సీఎంఓకు క్యూ కట్టారు. గురజాల ఎమ్మెల్యేలకు కాసు మహేష్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిశెట్టి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో ఎమ్మెల్యేలతో చర్చించారు. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం అందింది. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, చెప్పటికి చూసుకుంటే వైసీపీ ఇన్ఛార్జ్ల మూడో జాబితాకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడో జాబితాకు సంబంధించిన వడబోత ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. మరి కాసేపట్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వైసీపీ అధికారికంగా చేయబోతుంది. మొత్తం 20 నుంచి 22 మంది ఎమ్మెల్యే ఏదైతే ఉందో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అట్లాగే పార్లమెంట్ నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. అంతకంటే ముందే ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలోని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోని వరుసగా సీఎం జగన్మోహన్ రెడ్డి అట్లాగే పార్టీకి సంబంధించిన కీలక నేతలు మంత్రాలు జరుపుతున్నారు. ప్రధానంగా నరసరావుపేట ఎంపీ సీటుకు సంబంధించి ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతోని సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. నరసరావుపేట ఎంపీ స్థానంలో గతంలోని లావు కృష్ణదేవరాయకి ఇచ్చారు. ఆయన సెట్టింగ్ గా ఉన్నారు. ఆయన్ని గుంటూరుకు వెళ్ళమని కూడా జగన్ కోరిన నేపథ్యంలో ఆయన గుంటూరు వెళ్లేందుకు ససైమీర అంటున్నారని ఈ అంశానికి సంబంధించి పంచాయతీ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే చాలా మంది అంటే గతంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. లావు కృష్ణదేవరాయన్ని నరసరావుపేట ఎంపీగా కొనసాగించాలని కూడా ముఖ్యమంత్రికి మిగతా ఏదైతే ఉందో ఇటు పల్నాడు జిల్లాకు సంబంధించిన మాచర్ల, గురజాల, దాంతోపాటు నరసరావుపేటకు సంబంధించిన ఎమ్మెల్యేలు కోరినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం సామాజిక సమీకరణ నేపథ్యంలోనే ఈసారి నరసరావుపేట సీటు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా మనకి వినిపిస్తున్న మాట నాగార్జున యాదవ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన పేరు ప్రధానంగా మెరుగుపడుతుంది. మరి కాసేపట్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఇంకా దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థుల పేరును వైసీపీ థర్డ్ లిస్ట్ మరి కాసేపట్లో ప్రకటించబోతుంది. ప్రధానంగా విశాఖ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స పేరును కూడా దాదాపు ఇప్పటికే ఝాన్సీ పేరును కూడా ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఇంకా దాంతోపాటు కర్నూలు నుంచి కూడా ప్రధానంగా జయరామ్ మంత్రి పేరు ఫైనల్ చేసినా సరే ఆయన ఎంపీగా వెళ్లేందుకు అంత ఇష్టం చూపించలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళతో కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు మంత్రాలు జరుపుతారు. ఇంకా దాంతోపాటు ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ కి సంబంధించి నియోజకవర్గం మార్పు కన్ఫామ్ అయింది. కొద్దిసేపటి క్రితమే ఆయనకి పెనుమలూరు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. పెడన సంబంధించి జడ్పీ చైర్మన్ గా ఉన్న కృష్ణా జిల్లా ఉప్పలపాటి ఎవరైతే బొత్స జడ్పీ చైర్మన్ గా ఉన్న మహిళకు అక్కడ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఓవరాల్ గా చూసినట్టయితే మరి కాసేపట్లోని ప్రకటన విడుదలవుతుంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి ప్రకాశంతో పాటు మరోపక్క ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా పలు ఎంపీలు అట్లాగే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటన కాబోతుంది. ప్రధానంగా అనకాపల్లి నుంచి కిలారి పద్మ,
ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ప్రకటించబోతున్నారు. ఇంకా విజయనగరం నుంచి చిన్నసీను పేరును కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇంకా ఎమ్మెల్యేలుగా ఆలూరు నిరూపాక్ష, శ్రీకాళహస్తి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి, చిత్తూరు విజేంద్ర రెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి శివప్రసాద్ రెడ్డి, గూడూరు మేరుగు మురళి, జీడి నెల్లూరు ఏదైతే ఉందో నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి పేరును కూడా ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా మడకశిర నుంచి శుభకుమార్ ఈ పేరును కూడా ముఖ్యమంత్రి పరిశీలనలోని ఫైనల్ గా తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మార్పు ఏదైతే అరకు నియోజకవర్గం మార్పుకు సంబంధించి ప్రస్తుతం కొత్త తలనొప్పి తీసుకొచ్చింది పార్టీ అధిష్టానానికి. అక్కడ చాలా మంది నేతలు ఏదైతే ఉందో ఎంపీగా ఉన్న గోడేటి మాధవిని నియమించడంతోని అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో చెట్టి ఫల్గుణాన్ని కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనతోని సీఎం మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా దాంతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది. నిన్న ఎంపీ కేశినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవటం, త్వరలోనే ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఆయనకి ఎన్టీఆర్ జిల్లా ఎంపీగా కూడా అవకాశం కల్పించబోతున్న నేపథ్యంలోనూ దాంతో పాటు ఆయన వర్గంలో ఉన్న చాలా మంది టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా వైసీపీలో జాయిన్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే తిరువురుకి సంబంధించి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న రామదాసు కొద్దిసేపటి క్రితం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయన తీసుకుని కొద్దిసేపటి క్రితమే మరి రాజశేఖర్ అట్లాగే అయోధ్య రామిరెడ్డి తీసుకొని వచ్చారు. మరి కాసేపట్లో ఆయన ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. ఆయనకి తిరువురు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అదే పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ్ నిధి కొంత అసంతృప్తితో ఉన్నారు. ఉదయం నుంచి కూడా పార్టీకి సంబంధించిన రీజనల్ ఇన్ఛార్జీలు మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఆయన మాట్లాడేందుకు అందుబాటులోకి రావట్లేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం పెనుమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. రేపు టీడీపీ అధినేత చంద్రబాబుని పార్థసారథి కలవబోతున్నారు. ఆయనతో పాటు తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధి కూడా కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. పార్థసారథికి న్యూజిలాండ్ టికెట్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది టీడీపీ. అంటే ఓవరాల్ చూసినట్టయితే జంపింగ్ జపాంగ్లు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు, విపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో అంటూ కూడా పూర్తి స్థాయిలో జంపింగ్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీల పూర్తి స్థాయిలో మార్పు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 2 లిస్టులను ప్రకటించడం జరిగింది. మొత్తం 38 మందికి సంబంధించిన లిస్టులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు 20 నుంచి 22 వరకు కూడా లిస్టు మరి కాసేపట్లో అధికారికంగా 3వ లిస్టు ఫైనల్ అవుతుంది. రాబోయే రోజుల్లోని కూడా మరిన్ని మార్పులు ఉన్నట్లుగా వైసీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం 80 మంది వరకు కూడా ఎమ్మెల్యేల మార్పు ఉన్నట్లుగా వైసీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లోని 3వ లిస్టు ప్రకటించబోతున్నారు. ఇందులో 20 నుంచి 22 మంది వరకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్ ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.